తిరువీరు గారు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ పాపం ప్రతాప్. ఈ మూవీ ఈటీవీ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ గురించి సింపుల్గా చెప్పాల్సి వస్తే, సో తిరువీరు గారు ఆయన తీసుకునే స్టోరీ పాయింట్స్ అనేవి చాలా చాలా బాగుంటాయి. ఆ విధంగానే పాపం ప్రతాప్ మూవీ యొక్క స్టోరీ పాయింట్ కూడా బాగుంది. బట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎగ్జిక్యూషన్ అంత బలంగా లేదు. ఎందుకంటే వీళ్ళు తీసుకున్న సబ్జెక్ట్కి ఒక బలమైన డ్రామా, దాని తగ్గట్టు ఒక డెప్త్ ఆఫ్ ఎమోషన్స్ ఉండాలన్నమాట. బట్ అవే ఈ మూవీలో మిస్ అయిపోవడం ఈ మూవీకి పెద్ద మైనస్ అనిపించింది. బట్ మెయిన్గా ఏంటి, ఈ మూవీలో అక్కడక్కడ కామెడీ సీన్స్ అనేవి చాలా బాగా వర్కౌట్ అయినాయి. మెయిన్గా ఈ మూవీలో అజయ్ ఘోష్ గారి క్యారెక్టరు, ప్రసాద్ బెహ్రా గారి క్యారెక్టరు ఈ మూవీకి కొంత పాజిటివ్ వైబ్ని క్రియేట్ చేసి అదే ఈ మూవీకి ఎంతో కొంత హెల్ప్ అయ్యని చెప్పుకోవచ్చు అన్నమాట. అంతేకాకుండా తిరువీరు గారు మళ్ళీ ఆయన తన న్యాచురల్ పర్ఫార్మెన్స్తో ఈ మూవీలో మనల్ని కట్టిపడేస్తారు. హీరోయిన్ అయిన పాయల్ రాధాకృష్ణ, సో తన పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్గా ఉంటుంది. అంటే హీరో హీరోయిన్స్ వాళ్ళిద్దరి కెమిస్ట్రీ, వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ కూడా బాగుంటాయి అనమాట. బట్ మెయిన్గా ఏంటంటే హీరోకి ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది. ఆ ప్రాబ్లం మనకు తెలిసినప్పుడు అంటే పాపం ప్రతాప్ అనిపించేంతలాగా హీరోకి అంత పెద్ద ప్రాబ్లం లేదని ఫీలింగ్ అయితే కలిగిందనమాట. అంటే ఉన్న చిన్న ప్రాబ్లమ్ని వీళ్ళేదో పెద్దది చేసేసి, సో ఈయనకేదో పెద్ద ప్రాబ్లం ఉందన్నట్టు సీన్ క్రియేట్ చేసేసి, అండ్ అలాగే అది అసలు సాల్వ్ కాని ప్రాబ్లం లాగా ఈ మూవీని డీల్ చేసిన విధానమే ఒక రాంగ్ వేలో వెళ్ళిన ఫీలింగ్ అయితే కలిగిందనమాట. అంతేకాకుండా హీరోకున్న ప్రాబ్లం హీరో పేరెంట్స్కి, హీరో ఫ్రెండ్కి, అండ్ అలాగే హీరోయిన్ కూడా తెలిసినప్పుడు వాళ్ళెవరూ హీరోకి చెప్పకుండా, అండ్ అలాగే హీరో తనకున్న ప్రాబ్లం తను తెలుసుకునే పాటికి ఫస్ట్ హాఫ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. అంటే ఫస్ట్ హాఫ్లోనే ముఖ్యంగా స్టార్టింగ్ 30 మినిట్స్తోనే హీరోకి తన ప్రాబ్లం తనకి తెలిసిపోయి, అండ్ అలాగే తను ఆ ప్రాబ్లం నుంచి బయటపడడానికి తను ఎలాంటి సమస్యలను ఫేస్ చేశాడు, తనకి ఫ్యామిలీ ఏ విధంగా సపోర్ట్ చేసింది, ఇలాంటి పాయింట్ల మీద వెళ్ళుంటే ఇంకొంచెం బెటర్గా ఉండేదని ఫీలింగ్ అయితే కలిగిందనమాట. బట్ మూవీలో మెయిన్గా ఏంటంటే హీరోకున్న ప్రాబ్లమ్స్ పక్కన పెట్టేసి కొన్ని అనవసరమైన సీన్స్తో మూవీని సాగదీసిన ఫీలింగ్ లాగా నాకైతే అనిపించింది. ఇక మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్గా చెప్పాల్సి వస్తే, ఈ మూవీలో హీరోయిన్ తిరువీర్ అలియాస్ ప్రతాప్, హీరోయిన్ అయిన పాయల్ రాధాకృష్ణ అలియాస్ బుజ్జమ్మ. ప్రతాప్ బుజ్జమ్మ వాళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న 4వ రోజే బుజ్జమ్మ ప్రతాప్ని కాదని చెప్పి తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. సో అసలు బుజ్జమ్మ ప్రతాప్ని ఎందుకు వద్దనుకుంది, ప్రతాప్లో ఉన్న లోపం ఏంటి, మరి ఫైనల్గా వాళ్ళు ఎలా కలిశారు, ఇలాంటి పాయింట్ల మీద రిమైనింగ్ స్టోరీ అయితే ఉండిద్ది అనమాట. ఇక మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్కి వస్తే నాకైతే సో ఈ మూవీలో నాకు కొన్ని సీన్స్ వరకే నచ్చాయి తప్పించి ఓవరాల్ మూవీ మొత్తం నాకు సోసగా ఉన్న ఫీలింగ్ అయితే కలిగిందనమాట. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో మెయిన్గా మన అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ అనేది చాలా బాగా ఎంగేజ్ చేస్తుంది. అండ్ అలాగే భార్యాభర్తల మధ్య వచ్చే కొన్ని సీన్స్ కూడా కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. దాని తర్వాత మూవీ అనేది ఏదో అలా వెళ్ళిపోతున్న ఫీలింగే కానీ ఎక్కడ ఎంగేజ్ అయితే చేయదు. ఇంటర్వెల్ పోర్షన్ అయితే చాలా వరకు హై మూమెంట్ అయితే ఇచ్చిందనమాట. ఇక సెకండ్ ఆప్షన్కి వస్తే హీరోకి తన ప్రాబ్లం ఏంటో తనకు తెలిసినప్పుడు దాని నుంచి బయటపడడానికి తను చేసే ప్రయత్నాలు, అండ్ అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మన హీరోని హేళన చేయడం, మన హీరోని అవమానించడం, సో అలాంటి సీన్స్తోనే మూవీ అనేది వెళ్ళిపోతుంది. మూవీకి ఇచ్చిన కంక్లూజ్ కూడా చాలా మెచ్యూర్గా ఆలోచించి ఇచ్చిన ఫీలింగ్ అయితే కలిగిందనమాట. బట్ ఈ మూవీలో మెయిన్గా ఏంటంటే హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ క్యారెక్టర్ అవనండి, అండ్ అలాగే హీరో మదర్గా చేసిన రాశి గారి క్యారెక్టర్ అవనండి, సో ఆ క్యారెక్టర్ని ఇంకా బెటర్గా యూస్ చేసుకుంటే బాగుండేది. అంతేకాకుండా పంచాయతీ పెద్దల క్యారెక్టర్ని కూడా ఇంకొంచెం బలంగా పెట్టుంటే బాగుండేది అనమాట. సో ఆ క్యారెక్టర్లు కాస్త వీక్ అయిపోవడం, మెయిన్గా ఏంటంటే స్టోరీ పాయింట్ మీద కాకుండా మూవీని వేరే పాయింట్స్తో మూవీని తీసుకువెళ్ళడం, సాగదీయడమే మూవీకి చాలా వరకు మైనస్లో నాకైతే అనిపించింది అనమాట. ఇక ఈ మూవీ మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ కావాలండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావాలండి, నా పరంగా సోసోగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ కలిస్తే నాకు కొంత ఈ మూవీకి పాజిటివ్ వేవ్ క్రియేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా ఇదండి పాపం ప్రతాప్ మూవీ రివ్యూ. నా రివ్యూగా నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.